అంటే అది ఇన్ని దినాల తర్వాత కూడా నిన్ను అర్థం చేసుకొని నీకు హాల్ టికెట్ ఇచ్చేసి నిన్ను పరీక్షలు రాయమని చెప్పున్నాడంటే మంచోడనే కదా అర్థం. సరే అలిసిపోయి వచ్చిండవు కదా, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. చీర నీకోసమే తీసుకొచ్చినాను, తీసుకో. అమ్మో ఏంటండి? నీకు సర్ప్రైజ్ ఉంది తెలుసా? నాకు సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ అంటే చెప్పేది కాదు, చూపించేది. పద వెళ్దాం. ఏంటండి? పద దుర్గా వెళ్దాం. తాళాల కింద పెట్టి. ఏంటండి? చెప్పా కదా సర్ప్రైజ్ అని. ఏంటండి చెప్పొచ్చు కదా. సర్ప్రైజ్ అని చెప్పానా? కళ్ళు తెరవకూడదు. నేను హ్యాండ్స్ తీసేస్తున్నా, నువ్వు మాత్రం కళ్ళు తెరవకూడదు, ఓకేనా? అలాగే. తెరవకూడదు. సరే సరే నేను తీసేస్తున్నా. ఓకేనా? ఏంటండి ఇది? సర్ప్రైజ్. కళ్ళు తెరవకూడదని చెప్పానా? ఇంకా ఎంతసేపు అండి? ఒక్క నిమిషం. ఎన్నో రోజుల నుంచి నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను దుర్గా. ఇప్పుడు కళ్ళు తెరు. వావ్, చాలా బాగుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? భార్య ప్రేమని ప్రతిరోజు చూపిస్తుంది. భర్త అనేవాడు అప్పుడప్పుడైనా ఇలాంటి బహుమతులతో తన ప్రేమని చూపించుకోవాలి కదా. అయినా సరే ఇంత కాస్ట్లీ వస్తువు తీసుకురావడం అవసరమా? ఇది కాస్ట్లీదని నీకు అనిపిస్తుందేమో, నీ మెడలో చూశాక నాకైతే చాలా తక్కువేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇవన్నీ అడిగానా చెప్పండి? అడిగితే తీసుకొచ్చేది బహుమతి అవ్వదు, కానీ అడగకుండా ఇచ్చేదే బహుమతి. నా శ్రీమతి కోసం నేను ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన చిన్న బహుమతి అంతే. నీకేదో ఒకటి ఇవ్వాలనిపించింది, ఏమిస్తే బాగుంటుందా అని ఆలోచించాను. ఆడవాళ్ళకి బాగా ఇష్టమైంది బంగారమే కదా, అందుకే నా బంగారం కోసం ఈ బంగారం తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. హే, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు? నీకు నచ్చింది కదా. చాలా బాగుంది. నీ మొహంలో ఇలాంటి సంతోషం కోసం ఇలాంటి నగలు ఎన్నైనా తీసుకొస్తాను తెలుసా. చాలా ఊరుకోండి. అలా అని ఒంటి నిండా బంగారం వేసి నన్ను బంగారంలో ముంచేస్తారా ఏంటి? ముంచేయాలనే ఉంది, కాకపోతే ఈ అందమైన మొహం ఎక్కడ కనిపించదో అని ఆగిపోయాను. చాలండి. చూసారా అండి, డబ్బులు జాగ్రత్తగా పెట్టమంటే డబ్బులేమో లాకర్లో పెట్టింది, తాళాలేమో ఇక్కడ పెట్టింది. ఎంత జాగ్రత్త చూడండి. ఎందుకేనండి పెద్దవాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే బాధ్యతగా చూసుకుంటారు. బాధ్యత తెలియని వాళ్ళకిస్తే ఇదిగోండి ఇలాగే ఉంటుంది. ఏం చేస్తాం? నా విలువ నీకు అర్థమైనట్లు ఇంట్లో వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అయ్యో, అలానే ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి నేనేం చెప్పట్లేదండి. మీకంటూ ఒక విలువ ఉంటే బాగుంటుంది కదా అని అంటున్నాను. సరే సరే, ముందా తాళాలు తీసుకెళ్ళి అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చేసేయండి, లేదంటే లేనిపోని గొడవలన్నీ వస్తాయి.
తాళాలు తీసుకువెళ్ళి ఇవ్వటానికి నేనేమైనా పిచ్చిదాన్నా? ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలో, ఎవరిని ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండండి, దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తాను. నువ్వు తాళాలు తీసుకెళ్ళిస్తే నాకేం వస్తుంది? నేను చేయలేని పని నీతో చేయిస్తున్నాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే నీలా ఉపయోగపడే వాళ్ళు దొరకడం నా అదృష్టం. ఇప్పుడు నువ్వేం చేయాలని అనుకుంటున్నావో నాకు కావాల్సింది కూడా అదే. వర్ష, వర్ష, ఎవరో నీకు ఫోన్ చేస్తున్నారు చూడవే. ఎవరో ఏంటో ఫోన్ తీసి మాట్లాడవే. నా ఫ్రెండ్ అమ్మా, నేను మాట్లాడతానులే. హలో. హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? డిన్నర్ అయిందా? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ చేశానో తెలిసి కూడా తెలియనట్టు అడుగుతావు చూడు, అక్కడే నాకు కోపం వస్తుంది. సరే, నీకు నా గురించి తెలియదు కాబట్టి నిన్ను ప్రతిసారి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నాకేం కావాలో చెప్పాను, ఎంత కావాలో చెప్పాను, ఆ అమౌంట్ ఇవ్వకపోతే ఏమవుతుందో కూడా చెప్పాను. ఏంటి, అమౌంట్ రెడీయా? నీకు దండం పెడతాను, నన్ను వదిలేసి. నా దగ్గర అంత డబ్బు లేదు. నేను ఎంత ట్రై చేసినా అంత అమౌంట్ నేను ఇవ్వలేను. నో 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 ఏడిస్తే కరిగిపోతాననుకుంటున్నావేమో. ఏడుపంటే చిరాకు నాకు. ఆడపిల్లని అందంగా ఆనందంగా చూడాలనుకునే విశాలమైన మనసు నాది. అందుకే నాకిలా ఏడవటాలు, రిక్వెస్ట్ చేసుకోవడాలు ఇవన్నీ నచ్చవు. నీకెంత చెప్పినా నేనేంటో అర్థం కావడం లేదు కాబట్టి చిన్న శాంపిల్ ఒకటి పంపించాను, చూసుకో. ఏంటి, ఏం పంపించావు? అదే నీ ఫోటోని మీ అమ్మ ఫోన్కి పంపించాను.